తమ్ముడు హరీష్ మొదటి చిత్రం షాక్ నుంచి ఇప్పటివరకు దాదాపు అన్ని సినిమాలకు నేను పాటలు రాశాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుంచి ఈ సినిమా వరకు 90% సినిమాలకు పనిచేశాను. ఎన్నో మంచి పాటలు, ఎన్నో గుర్తింపునిచ్చే పాటలు, ఎన్నో సంతృప్తినిచ్చే పాటలు రాశాను అన్ని సినిమాలకు. ఈ సినిమాలో చరణంలో ఒక మాట రాశాను. మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు, బండరాలను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు. ఈ భావం ఈ సినిమా ఆరంభం నుంచి ఈ విజయానందం వరకు జరిగిన ఈ ప్రయాణానికి ఈ మలుపులన్నిటికీ కూడా ఈ భావం సరిగ్గా సరిపోతుంది. ఈ ఒక విజయవంతం సాధిన సినిమాలో పాటలు రాసే అవకాశం నాకు ఇచ్చినందుకు తమ్ముడు హరీష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే అవకాశం వచ్చిన నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తమ్ముడు హరీష్ మొదటి చిత్రం షాక్ నుంచి ఇప్పటివరకు దాదాపు అన్ని సినిమాలకు నేను పాటలు రాశాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుంచి ఈ సినిమా వరకు 90% సినిమాలకు పనిచేశాను. ఎన్నో మంచి పాటలు, ఎన్నో గుర్తింపునిచ్చే పాటలు, ఎన్నో సంతృప్తినిచ్చే పాటలు రాశాను అన్ని సినిమాలకు. ఈ సినిమాలో చరణంలో ఒక మాట రాశాను. మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు, బండరాలను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు. ఈ భావం ఈ సినిమా ఆరంభం నుంచి ఈ విజయానందం వరకు జరిగిన ఈ ప్రయాణానికి ఈ మలుపులన్నిటికీ కూడా ఈ భావం సరిగ్గా సరిపోతుంది. ఈ ఒక విజయవంతం సాధిన సినిమాలో పాటలు రాసే అవకాశం నాకు ఇచ్చినందుకు తమ్ముడు హరీష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే అవకాశం వచ్చిన నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.